అది ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో ఊరి పొలిమేరలో ఒక చిన్న ఇంట్లో ఉంటారు. శంకరయ్య కటిక పేదవాడైనా డబ్బు మీద ఆశ ఎక్కువే. డబ్బు మీద ఎంత ఆశ ఉన్నా ఎటువంటి దొంగదారులు తొక్కలేదు. తన భార్యా పిల్లలన్నా ప్రేమ కూడా ఎక్కువే. శంకరయ్య ఇంటి ఆవరణలో ఒక పెద్ద పాడుబడ్డ బావి ఉంది. దాని ప్రక్కకి ఎవరూ వెళ్ళేవారు కాదు. కాని శివుడు మాత్రం ఆ బావి దగ్గరే కూర్చుని ఉండేవాడు. అలా ఒకరోజు బావి దగ్గర కూర్చుని, అసలు ఈ బావి ఎందుకు మూసేశారు? నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఇందులో నుండి నీరు చుక్క తోడటం చూడలేదు. బావిలోకి తొంగి చూస్తాడు. కాని లోపలంతా చీకటిగా ఉంటుంది. అలా చూస్తూ ఉండగా బావిలో ఏదో అలికిడి అనిపిస్తుంది. వెంటనే ఇంటిలోకి వెళ్ళి ఒక లాంతర్ తీసుకొని ఒక తాడుకి కట్టి బావిలోకి దింపుతాడు. కాని ఏమీ కనిపించదు. ఏంటి? ఏమీ కనిపించటం లేదు. లోపల ఏదో అలికిడి అనిపించింది. అని అనుకుంటూ తాడుని పైకి లాగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏవయ్యో, కూతురు పెళ్లి దగ్గర పడిపోతుంది. ఇంట్లో పరిస్థితేమో చూస్తే ఇలా ఉంది. అవునే కనకం, ఏం చెయ్యాలో నాకు అర్థం అవటం లేదే. అమ్మా, మనకి అంతా మంచే జరుగుతుంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి. ఇంతలో అక్కడికి కూతురు వచ్చి, అమ్మా, నాన్న, అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్న? మీరంతా ఇబ్బంది పడుతూ నా పెళ్లి చేయడం అవసరమా? అదేంటే అలా అంటావ్? ఈడొచ్చిన పిల్లవి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? మేమేదో తిప్పలు పడుతున్నామని అనుకోకు. ఎప్పటికైనా నీ పెళ్లి చెయ్యాలి కదా. అలా ఆ రోజు రాత్రి అందరూ పడుకుంటారు. అర్ధరాత్రి ఎవరో ఆకలి ఆకలి అని అరుస్తున్నట్టు శివుడికి అనిపించి బయటికి వచ్చి చూస్తాడు. ఎవరూ కనబడకపోవటంతో భ్రమ అనుకొని లోపలికి వెళ్ళిపోతుండగా మరలా బావి దగ్గర్నుండి ఆకలి ఆకలి అని వినిపిస్తుంది. దానితో ఇంట్లో ఉన్న లాంతర్ను తీసుకొని బావి దగ్గరికి వెళతాడు. బావిలోకి తాడు కట్టి లాంతర్ను కిందికి దింపుతాడు. బావిలో ఏముందో చూద్దామని అనుకుంటాడు. కాని అందులో ఏమీ కనిపించదు. కాని తాడు ఎవరో లాగినట్టు అనిపిస్తుంది. దానితో తాడును గట్టిగా పట్టుకొని పైకి లాగుతాడు. బావిలోకి పంపిన లాంతర్ రావటం కాకుండా ఒక కుండ పైకి వస్తుంది. ఆ కుండని తీసుకుని చూడగా అందులో బోలెడు బంగారం ఉంటుంది. దానితో, అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, త్వరగా రండి. ఆ అరుపు విన్న శంకరయ్య కనకం కూతురు ఉలిక్కిపడి అందరూ బయటికి వస్తారు. ఏమైందిరా? ఎందుకు అలా అరిచావు? అయినా అర్ధరాత్రి ఈ బావి దగ్గర ఏం చేస్తున్నావు? అది నాన్న, ఈ బావిలో ఉంచి ఏవో అరుపులు వినిపించి లాంతర్కి తాడు కట్టి బావిలోకి వేశాను. ఏమీ కనిపించకపోయేసరికి తాడు పైకి లాగుతుంటే లాంతర్కి బదులు ఈ కుండ నిండా బంగారం వచ్చింది. అందుకే భయం వేసి మిమ్మల్ని పిలిచాను. ఏంటి బంగారమా? ఏది? ఎక్కడా? ఇదిగో అమ్మా. ఆ కుండ నిండా బంగారం చూసిన శంకరయ్య తన భార్య ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. ఆ కుండలో బంగారమంతా బయటికి తీస్తే అందులో ఒక కాగితం ఉంటుంది. అది చూసిన కనకం, ఏవయ్యా, ఈ కుండలో ఏదో కాగితం ఉంది చూడు. ఏది? ఇటు ఇవ్వు. మీరు నా ఆకలి తీరిస్తే నేను మీకు బంగారం ఇస్తాను. ఆకలి సమయానికి నాకు ఏమీ పంపకపోతే మిమ్మల్ని చంపి తింటా అని ఉంది నాన్న. అవునా? సరే, మీరు ఇక్కడే ఉండండి. అని చెప్పి ఇంటిలో పెంచుకున్న కోడిని తీసుకుని వచ్చి ఆ తాడుకి కట్టి కిందికి పంపిస్తాడు. మళ్ళీ తాడుని పైకి లాగితే ఒక చిన్న కుండ నిండా బంగారం వస్తుంది. కూతురు పెళ్లి ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్న శంకరయ్యకు ఘనంగా చేసే అవకాశం దొరికినట్లయింది. అలా అప్పటి నుండి ఆ బావి నుండి ఆకలి ఉన్నప్పుడల్లా మేకలను, కోళ్లను బావిలోకి పంపుతూ ఉండేవారు. రోజుకి 10 మేకల్ని పంపినా ఇంకా ఆకలి అని వినిపిస్తూనే ఉండేది. బావిలో నుండి వచ్చిన బంగారం అంతా మేకలను, గొర్రెలను కొనటానికి సరిపోయేది. కనకం, మనం బావిలోకి ఎంత పంపినా అది సరిపోవటం లేదే. వచ్చిన బంగారం అంతా మరలా బావిలోకి పంపటానికే అయిపోతుంది.
అవునయ్యా, కూతురు పెళ్లి చేయడానికి ఏదో సాయం దొరికిందని అనుకుంటే వచ్చినట్టే వచ్చి మరలా వెనక్కెళ్ళిపోతున్నది. అందుకే నేను ఒకసారి బావిలోకి వెళ్ళి చూస్తాను. అసలు బావిలో ఏముంది? అంత బంగారం అక్కడ ఎలా ఉంది? వద్దయ్యా, అందులో ఏ క్రూర జంతువుందో లేదా ఏ రాక్షసుడున్నాడో నువ్వెళ్తే నిన్నేమన్నా చేస్తే మా పరిస్థితేంటయ్యా? ఆ బంగారం కోసం ప్రాణాలు మీద తెచ్చుకోవడం ఎందుకు? పిల్లకి పెళ్లి కాకపోతే ఏ అప్పో సప్పో చేసి చేద్దాం కాని నువ్వు బావిలోకెళ్తానంటే నేను ఒప్పుకోనయ్యా. సరే, ఇప్పుడు అప్పు చేస్తావు. ఆ తరువాత అప్పు ఎలా తీరుస్తావు? మన బ్రతుకులు అప్పు చేసినా తీర్చే బతుకులు కాదే. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇంక కానీ లేదు, ఏమీ లేదు గాని మన బ్రతుకులు మారాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. తప్పదు. ఒకవేళ నాకు ఏమన్నా అయ్యి నేను రాకపోతే వచ్చిన బంగారంతో నువ్వు పిల్లల్ని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఒక్కసారి ఆలోచించయ్యా. తెలిసి తెలిసి ప్రమాదంలోకి వెళ్ళటం అవసరమా? అయినా శంకరయ్య భార్య మాటలు వినకుండా బావిలోకి దిగుతాడు. బావిలోకి దిగిన శంకరయ్యకు ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపలికి వెళతాడు. కొంత దూరం వెళ్ళగా అక్కడ భయంకరమైన రాక్షసుడు నిద్రిస్తూ ఉంటాడు. రాక్షసుడిని చూసి శంకరయ్య గజగజా వణికిపోతాడు. ఇక్కడ ఉన్నది రాక్షసుడే. చూస్తేనే భయం వేస్తుంది. రాక్షసుడు నిద్రలో ఉన్నాడు. లేచేలోపు కొంత బంగారం తీసుకుని వెళ్ళిపోదాం. చుట్టూ చూస్తాడు. కాని ఎక్కడా బంగారం ఉన్న ఆనవాళ్లు కనబడలేదు. అప్పటికే రాక్షసుడు నిద్రలేస్తాడు. నిద్రలేచిన రాక్షసుడు శంకరయ్యను చూసి, ఓహో, ఈ రోజున ఆకలి తీర్చడానికి నువ్వొచ్చావా? ఆగు, అయినా నేను ఆకలి అనలేదుగా. నువ్వెందుకు వచ్చావు? సరేలే, వస్తే వచ్చావు. నాకు ఆకలిగా ఉంది. ఆ మాట వినగానే శంకరయ్యకి భయం వేసి, రాక్షసా, నేను నీకు ఆహారం అవుతాను. కానీ నా మాట ఒకసారి ఆలకించు. ఏమిటది? తొందరగా చెప్పు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను నీకు ఆహారం అవుతాను. కానీ నాది ఒక మనవి. నాకు పెళ్ళిడికొచ్చిన ఒక కూతురు ఉంది. మా కూతురు కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు రోజూ నాకు పంపుతున్న బంగారం మరలా నీకు ఆహారం పంపడానికే సరిపోతుంది. కావున నువ్వు నా కూతురు పెళ్లి కోసం కొంత బంగారం సాయం చేస్తే నేను నీకు ఆహారం అవుతాను. సరే, నువ్వన్నట్టుగానే నేను రోజు ఇచ్చిన దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ బంగారాన్ని ఇస్తాను. కానీ నేను నిన్ను తినేస్తే నాకు తర్వాత ఆహారం ఎవరు పెడతారు? అందుకు మీరు చింతించనవసరం లేదు. ఎందుకంటే నా కుటుంబం మీకు రోజూ ఆహారం పంపిస్తుంది. ఇది ఇలా ఉండగా బావి దగ్గర కనకం భర్త ఎప్పటికీ రాకపోవడంతో ఏదో జరిగిందని అనుకుని కొడుకుని పిలిచి, ఒరేయ్ శివుడు, మీ నాన్న మీ అక్క పెళ్లి చేయడం కోసం బావిలోకి దిగాడు. కాని ఎంతకీ రావటం లేదు. నాకేదో భయంగా ఉందిరా. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఒకవేళ నేను రాకపోతే పైకి వచ్చిన బంగారం తీసుకొని అక్క పెళ్లి బాగా చెయ్యు. అలాగే నాన్న చెప్పినట్టు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. వద్దమ్మా, నువ్వు నాన్న లేకుండా మేము ఎలా బతుకుతాము? మా కోసం నువ్వు ఆలోచించమ్మా. అయినా కనకం కొడుకు మాట వినకుండా బావిలోకి దిగిపోతుంది. అప్పటికి రాక్షసుడు శంకరయ్యను తిందామని అనుకునే లోపు కనకం అక్కడికి వచ్చి, వద్దు ఓ రాక్షసా, వద్దు. నా భర్తను వదిలిపెట్టు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. ముందుగా నన్ను ఆరగించి నీ ఆకలి తీర్చుకో. కనకం, నువ్వెందుకు వచ్చావు? నీకు చెప్పాను కదా, మరలా నువ్వెందుకు వచ్చావు? మీరు ఎప్పటికీ పైకి రాకపోవడంతో కంగారు పడి నేనే వచ్చాను. అయ్యో, ఎంత పని చేశావు కనకం. నీకు ముందుగానే అన్నీ చెప్పి వచ్చాను కదా. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారు? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. శివుడికి అంతా చెప్పి వచ్చాను. మీరు లేకుండా నేనెలా ఉండగలుగుతాను? చావైనా బ్రతుకైనా మీతోనే. ఇలా ఉండగా రాక్షసుడు వారి అన్యోన్యతను చూసి ముచ్చట పడతాడు. కాని తన ఆకలి ముందు ఆ అన్యోన్యతను వదిలి, ఇక ఆపండి. మీ ఇద్దరిలో ఎవరు నా ఆకలి తీస్తారో చెప్పండి. లేదా
మీ ఇద్దరు నేను తిని నా ఆకలి తీర్చుకుంటాను. ఇలా అనేలోపు అక్కడికి శివుడు వస్తాడు. అయ్యా, మా అమ్మా నాన్న లేకుండా నేను ఉండలేను. కావున నన్ను తినండి. మా అమ్మా నాన్నల్ని వదిలిపెట్టండి. ఆ మాట అనేలోపు అక్కడికి కూతురు కూడా వస్తుంది. కూతురు, ఓ రాక్షస, ఇదంతా నా వల్ల జరిగింది. నాకు పెళ్లి చేయడం కోసం వీరందరూ బలి అవ్వాలని అనుకుంటున్నారు. నన్ను నువ్వు ఆరగిస్తే వీరికి ఏ కష్టం ఉండదు. కావున నన్ను ఆరగించి నీ ఆకలి తీర్చుకో. నాకు ఎవరైనా పర్వాలేదు, నా ఆకలి తీరితే చాలు. శంకరయ్య కుటుంబం మొత్తం నన్ను తిను అని వాదులాడుకుంటారు. ఇదంతా చూస్తున్న రాక్షసుడు కుటుంబం మధ్య ఉన్న అనురాగాన్ని చూసి ఒక దేవదూతలా మారిపోతాడు. దేవదూతను చూసి శంకరయ్య కుటుంబం ఆశ్చర్యపోతుంది. నేను ఒక దేవదూతను. దైవ కార్యముకై నేను భూలోకానికి వచ్చి ఒక ముని శాపం వల్ల ఇలా రాక్షసుడిలా మారిపోయాను. నా విముక్తి ఒక కుటుంబ అనురాగమే. మీ అనురాగంతో నన్ను ఎంతో కట్టిపడేశారు. దానితో నాకు శాప విమోచన అయ్యింది. ఇదిగో ఈ బంగారం తీసుకుని నీ కూతురి పెళ్లి ఘనంగా చేయు. మిగిలిన బంగారంతో ఆనందంగా నీ కుటుంబంతో జీవించు. రాజోలు అనే గ్రామంలోకి ఎక్కడి నుండి వచ్చాడో నందనుడు అనే స్వామీజీ వచ్చి ఆ ఊరిలోనే తిష్టవేశాడు. స్వామీజీ ఎవరేమడిగినా వారి కోరికలు తీర్చేవాడు. జనాలు స్వామీజీ దగ్గరికి వస్తూ ఉండేవారు. అక్కడ ఊరి ప్రజలు కూడా నందనుడు ఏది చెబితే అదే జరుగుతుందని నమ్మేవారు. ఒకసారి ఆ స్వామీజీని కలవడానికి పక్క ఊర్లో నుండి రాధాకృష్ణ ఆ ఊరు వస్తాడు. నమస్కారం స్వామీజీ. ఎవరయ్యా నువ్వు? చూస్తే చాలా దిగులుగా ఉన్నావు. నా బాధ ఏమని చెప్పను స్వామి. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయ్యో, అంత కష్టం ఏమి వచ్చింది నాయనా? స్వామి, నా భార్య కస్తూరి పడుకోవడానికి తింటుంది, తినటం కోసం పడుకుంటుంది. ఏ పని చెయ్యదు. ఉదయాన్నే లేవడం, తినడం, మళ్ళీ పడుకోవడం, తినడం, అది తప్ప ఏ పని చెయ్యదు స్వామి. ఇంక నా కొడుకు విషయం చెప్పనక్కర్లేదు స్వామి. వాడు కూడా పొద్దున్నే లెగడం, ఊరి మీద పడి తిరగడం వాడి రోజు దినచర్య. ఒక పని పాట లేదు వాడికి. నాకు ఒక కూతురు కూడా ఉంది స్వామి, పిచ్చిమాలోకం. ఇంటిలో పని మొత్తం నా కూతురే చేస్తుంది. కూతురికి పెళ్లి కూడా చేశాను, కాని అల్లుడు మా ఇంటికే వచ్చి ఇల్లరికం ఉంటాడు. తాను ఏ పని చెయ్యడు, ఊరి వాళ్ళతో జోదం ఆడడం తప్ప. చాలా పెద్ద కష్టమే వచ్చింది నాయనా నీకు. అవును, ఇంతకీ నువ్వు ఏమి చేస్తావు? నాకు ఒక పచారీ కొట్టు ఉంది. పొద్దున్న వెళితే మళ్ళీ రాత్రికి వస్తాను. నాకు ఇక పనిచేసే ఓపిక తగ్గిపోయింది. కొడుకు చూసుకుంటాడేమో అనుకుంటే వాడేమో ఇలా ఉన్నాడు. మరి వాళ్ళు అందరినీ మందలించవలసింది కదా. వాళ్ళకి చెప్పి చెప్పి నా నోరు నొప్పొస్తుంది తప్ప వాళ్ళేమీ మారడం లేదు స్వామి. మరి ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు? ఇక ఏమి చేస్తాను స్వామి, వాళ్ళని భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే మీ శిష్యుడిగా సన్యాసం తీసుకుంటాను. నేను ఇక ఈ సంసార బాధ్యతను నేను మోయలేను స్వామి. నీకు ఇంకా సన్యాసం పుచ్చుకునే వయస్సు రాలేదు. నీకు ఇంకా సమయం ఉంది. వాళ్ళు అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఎవరు? మా వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేయడమా? ఈ జన్మకది జరగదు. చెప్పి చెప్పి నేను విసిగిపోయాను. ఇంక వాళ్ళ దగ్గరుంటే నన్నే మార్చేస్తారు తప్ప వాళ్ళు మారరు. నీకు నేను పరిష్కారం చూపిస్తాను కదా నాయనా. నువ్వు దిగులు చెందకు. మీ ఇంటిలో వాళ్ళ పని నేను కట్టిస్తాను కదా. చాలా సంతోషం స్వామి. అలాగే మీరు చేస్తే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇదిగో ఈ జలం తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద జల్లు, కొంచెము తాగించు. అప్పుడు వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తారు. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను.
అలా స్వామీజీ ఇచ్చిన జలాన్ని తీసుకొని ఇంటికి వెళతాడు. ఒసే కస్తూరి, ఇలా రా. ఏంటండి? నీ సుపుత్రుడల్లుడు ఏరి? అంతలోనే లోపలికి వస్తారు అల్లుడు కొడుకు. రండి, మీకోసమే అడుగుతున్నాను, మీరే వచ్చారు. బయట బలాదూరు తిరగడం అయిపోయిందా? మాకోసమే. దేనికి నాన్నా? నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈ జలం ఇచ్చారు. ఇది గాని మనం కొంచెం తాగి తల మీద జల్లుకుంటే మనకంతా మంచే జరుగుతుందంట. మన ఇంటిలో సిరి సంపదలు కూడా వస్తాయి. ఆ స్వామీజీ చెప్పారు. అవునా? ఏది నాకు కొంచెం పొయ్యండి. ఒరే, మీరు కూడా తీసుకోండి. అలా రాధాకృష్ణ వాళ్ళ ముగ్గురికి జలం పోయగానే వాళ్ళ ముగ్గురు గడగడా తాగేస్తారు. అప్పుడే వెంటనే ఒక కర్ర ప్రత్యక్షం అవుతుంది. ముగ్గురిని బాధడం మొదలు పెడుతుంది. అయ్యో, ఏవండి, ఈ కర్రెలా వచ్చిందండి? మమ్మల్ని ఎందుకిలా కొడుతుంది? ఏమో, నాకు తెలీదు. పదండి, స్వామీజీ దగ్గరికి వెళ్దాము. అలా కస్తూరి, రాధాకృష్ణ కొడుకు అల్లుడితో ఆ స్వామీజీ దగ్గరికి వెళతారు. ఆ స్వామీజీ దగ్గర వెళ్లే వరకు ఆ కర్ర వాళ్ళ ముగ్గురిని కొడుతూనే ఉంటుంది. స్వామి, ఈ కర్ర మా ముగ్గురిని చావగొడుతుంది. మీరే మమ్మల్ని కాపాడాలి. నాయనా, ఇది మామూలు కర్ర కాదు, కష్టజీవి కర్ర. ఈ కర్ర ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండే వాళ్ళకి శుభ్రంగా ఉతికి ఆరవేస్తుంది. మీరు కనీసం 8 గంటలు అయినా పని చేయాలి. మీరు సరిగ్గా పని చేయకపోతే ఈ కర్ర తన చేతివాటం చూపిస్తుంది. ఒకవేళ మీరు పని చేస్తే ఈ కర్ర ఒక మూలన కూర్చుంటుంది. మీరు ఏ పని చేయకపోతే మిమ్మల్ని ఉతకడానికి క్షణం కూడా ఆలస్యం చేయదు. స్వామి, మేము ఎప్పటి నుండి పని చేస్తాము. అలా ముగ్గురు పరుగు పరుగు మీద ఇంటికి వెళ్లిపోతారు. కస్తూరి వంటగదిలోకి వెళ్లి వంట చేసి బట్టలన్నీ ఉతికి ఇంటిలో పనంతా చేస్తుంది. ఇక కొడుకు తండ్రికి సహాయంగా పచారీ కొట్టు చూసుకుంటాడు. అల్లుడు ఇంటి బయట కొంచెం పెరటిలో బాగా శుభ్రంగా చేసి ఒక పక్క పండ్లు, ఇంకో పక్క కూరగాయలు పండిస్తాడు. ఆ కూరగాయలకు పండ్లకి నీళ్లు పెట్టటం, కొట్టులోకి సరుకులు తేవటం, పండించిన కూరగాయలను పండ్లను సంతలోకి తీసుకుని వెళ్లి అమ్మేవారు. అందరూ ఏదో రోబోలాగా పనిచేసేవారు. అలా రోజులు గడుస్తూ ఉంటే అందరూ పనులు చక్కగా చేసేవారు. వాళ్ళు అలా పనిచేయడం చూసిన రాధాకృష్ణ చాలా సంతోషపడేవాడు. అల్లుడు కొడుకు బాగా కష్టపడుతున్నారు. వీళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తే వాళ్లే కష్టపడి పైకొస్తారు అని అనుకుంటూ తాను దాచుకున్న డబ్బులతో కొంత స్థలం కొని 2 భాగాలు చేసి కొడుకుకి అల్లుడికి ఇస్తాడు. వాళ్ళందులో కూరగాయలు పండ్లు విత్తనాలు వేసి పండించుకునేవారు. ఎప్పుడైనా బద్ధకంగా ఉండి ఏ పని చేయకపోతే మళ్ళీ ఆ కర్ర ప్రత్యక్షమయ్యేది. అల్లుడు కొడుకు బాగా సంపాదించి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వాళ్లు కష్టపడటం చూసిన రాధాకృష్ణ ఒకసారి స్వామీజీని కలిసి ధన్యవాదాలు చెప్పాలి. స్వామీజీ దగ్గరికి వెళతాడు. ఏమి రాధాకృష్ణ, అంతా బాగానే ఉందా? స్వామి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీ రుణం తీర్చుకోలేనిది. నా సంతోషం కొరకు కొంత సొమ్మునిస్తున్నాను, తీసుకోండి. నాకు వద్దు కృష్ణ, ఈ డబ్బులతో ఒక మంచి పని చేయు. ఎంతో మంది అమ్మా నాన్న లేని పిల్లలు ఉన్నారు. అలాగే అమ్మా నాన్నలు బరువు అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నీకు తోచిన సహాయం చేయు. అంతకు మించి నాకు ఏమీ వద్దు నాయనా. ఎంత మంచి మాట చెప్పారు స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాను. సరే నాయనా, ఆయుష్మాన్ భవ. అలా రాధాకృష్ణ కొంతమంది కలిపి కొన్ని విరాళాలు సేకరించి ఆ డబ్బులతో ఒక మంచి అనాథాశ్రమం కట్టి తల్లి తండ్రి లేని పిల్లలు ఉన్న అనాథగా ఉంటున్న తల్లిదండ్రులు వాళ్ళందరికీ ఆశ్రమం కట్టించిచ్చారు. ఆ ఆశ్రమ బాధ్యత కూడా రాధాకృష్ణ చూసుకొని జీవనం సాగించేవాడు. అనగనగా తాళ్లపల్లి అనే గ్రామంలో సోమయ్య అనే తాళం చెవి తయారీదారుడు ఉండేవాడు. అతడు ఊరిలో ఒక రావి చెట్టు కింద తన దుకాణం పెట్టుకొని ఊరిలో అందరికీ కొత్త తాళాలు తయారు చేసి ఇచ్చేవాడు. అలాగే ఒక తాళానికి ఇంకో తాళం కూడా చేసి ఇచ్చేవాడు. అలా ఊరిలోనే వచ్చిన దానితో బ్రతికేవాడు.
ఏరా సోమయ్య, ఎలా ఉంది వ్యాపారం? బాగా సాగుతుందా? ఆ, ఏం వ్యాపారరా, కూటికే సరిపోతుంది. ఇంక మిగిలేది ఎక్కడా? మీరిచ్చే అరాకురా ఒక పూటకే సరిపోతుంది. అయినా నీ పిచ్చి కానీ ఏ ఊర్లో ఉంటే నీకేం వస్తాయి? పక్క ఊర్లో కూడా తిరిగితే ఉంటే ఏమైనా సొమ్ములు మిగులుతుందేమో. వెళ్ళలేకపోయావా? నిజమేరా, నేను రేపటి నుండి పక్క ఊరు కూడా వెళ్తాను. మంచిదిరా. సరేరా, నేను వెళ్ళొస్తాను. అలా మరుసటి రోజు బయలుదేరదాము అనుకుంటాడు. మరుసటి రోజు తన సామాగ్రి తీసుకొని పక్క ఊరు బయలుదేరతాడు. పక్క ఊరు చేరుకోగానే తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. అలా ఊరు మొత్తం తిరగటం మొదలుపెట్టాడు. కానీ ఎవరు సోమయ్యను పిలవరు. అయినా నీరసించక మళ్ళీ ఊరు మొత్తం తిరుగుతాడు. ఈసారి నీరసంతో ఒక చెట్టు దగ్గర కూర్చొని ఊర్లో ఉన్నప్పుడు కనీసం ఒక పూటకైనా వచ్చేవి. ఇప్పుడు ఆ పూట కూడా పస్తులుండాలి. ఊర్లో అయితే ఎవరో ఒకరు ఒక ముద్దైనా పెట్టేవాళ్ళు. అని అనుకొని చెట్టు కిందనే అలా విశ్రాంతి తీసుకుంటాడు. ఆకలి బాగా వెయ్యటంతో తన దగ్గరున్న కొద్దిపాటి నీళ్లు తాగి నిద్రలోకి జారుకుంటాడు. కొంత సమయం గడిచాక అటుగా ఆ ఊరి పెద్దాయన వస్తాడు. సోమయ్యని నిద్రలేపి, బాబు, బాబు, ఎవరు బాబు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా, నేను పక్క ఊరు తాళపల్లి నుండి వస్తున్నా. ఆ ఊరిలో తాళాల చెవులు బాగు చేస్తాను. ఊరిలో సరైన బేరం లేక ఇలా మీ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ అసలు బేరమే లేదు. అయ్యో నాయనా, నిన్ను చూస్తే జాలిగా ఉంది. పొద్దున్నుండి ఏమీ తినకుండా తిరిగావనుకుంటా. ఈ ఊర్లో అందరూ పేదవాళ్ళే నాయనా. ఎవరికి తాళాలు వేసుకునే అంత సంపన్నులు కాదు నాయనా. పూటకోలు చేసుకుని గంజి నీళ్ళు తాగేవాళ్ళు బాబు. అయ్యో అవునా, నేను తెలియకుండా ఈ ఊరు మొత్తం తిరిగాను. నాయనా, నువ్వు ఏమీ బాధపడకు. ఈ పక్క ఊర్లో అందరూ సంపన్నులే. ఆ ఊరిలో నీకు మంచి బేరం ఉండొచ్చు. అక్కడికి వెళ్ళు. సరేలే పెద్ద అయినా, రేపు ఉదయాన్నే నువ్వు చెప్పిన ఊరు వెళ్తాను. ఇంక నేను బయలుదేరుతాను. చీకటి పడేలా ఉంది. మరుసటి రోజు ఉదయం పెద్దాయన చెప్పిన ఊరు బయలుదేరుతాడు. ఆ ఊరు చేరుకోగానే తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. ఇలా అరవటం మొదలు పెడతాడు. రెండు అరుపులకే ఒక ఇంటి నుండి, ఏ బాబు ఇలారా. అమ్మగారు చెప్పండి, కొత్త తాళం కావాలా, పాత బాగు చెయ్యాలా? చెప్పండి అమ్మగారు. కొత్తదైతే ఎంత, పాతది బాగు చేస్తే ఎంత? కొత్తదైతే 50 రూపాయలమ్మా, పాతది చేసిస్తే 20 రూపాయలు అమ్మగారు. అమ్మో, కొత్తది 50 రూపాయలా? వద్దులే, పాతదే 10 రూపాయలకు చెయ్యు. అమ్మగారు గిట్టుబాటు అవ్వదండి, ఇంకొక 5 రూపాయలు ఇవ్వండి, చేసి ఇచ్చేస్తాను. సరేలే, ఇస్తాను, చెయ్యు. ఇలా ఆ ఊరిలో మంచి లాభమే వస్తుంది. అప్పటికి సాయంకాలం అవ్వడంతో ఆనందంగా ఊరు బయలుదేరుతాడు. ఊరిలోకి రాగానే ఏం సోమయ్య, మంచి ఆనందంగా ఉన్నావు. బేరం బాగా అయ్యిందా? అవునరా, ఈరోజు బాగా డబ్బులు వచ్చాయి. ఇంక నాకు గడ్డికాలం పోయినట్టేరా. సంతోషంరా. ఇలా కొద్ది రోజులు కష్టపడు, పట్టణంలో మంచి షాప్ పెట్టుకుందువు. అంతా దేవుడి దయా, నీ మాట చలువా. సరేరా, నేను ఉంటాను. అలాగే 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 మరి. సోమయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచాక బేరాలు రావటం తగ్గిపోతుంది. సోమయ్య మళ్ళీ దిగులు పడతాడు. అయ్యో, మళ్ళీ బేరం ఉండడం లేదు.
డబ్బులు బాగా ఉంటే పట్టణంలో మంచి షాప్ పెట్టుకుందాం అనుకున్నా. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇంకెప్పుడు షాప్ పెడతానో ఏంటో. అలా కొత్త ఊరికి వెళ్తాడు. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయందేమనగా మన ఊరి జమీందారి గారి తాతల కాలం నాటి గది తాళం ఎప్పటి నిండో కనిపించకపోవడం వల్ల ఆ గది తెరిచిన వాళ్ళకి మంచి బహుమతి ఇవ్వబడునహో. ఇది విన్న సోమయ్యకు ఆహా, కష్టకాలంలో మంచి సహాయం దొరికింది. అని జమీందార్ దగ్గరికి బయలుదేరతాడు. జమీందార్ ఇంటి దగ్గరకు వెళ్ళి నిలబడతాడు. జమీందార్ అతన్ని చూసి, ఎవరిది? ఇలా రండి. అయ్యా, నేను సోమయ్యను. మీరు గది తాళం తెరవాలని దండోరా వేయించారుగా, అది విని వచ్చానయ్యా. హో, ఏ ఊరు నీది? పక్కనే ఉన్న తాళపల్లి అయ్యా. ఏం చేస్తూ ఉంటావు? నా పనే తాళాలు బాగు చేయటమయ్యా. అవునా, సరేరా అని ఆ గది దగ్గరకు తీసుకొని వెళ్తాడు. సోమయ్య తన దగ్గరున్న ద్రవ్యాన్ని ఒక గిన్నెలో కలిపి అందులో వేస్తాడు. కొద్దిసేపు చూసి వేసిన ద్రవ్యాన్ని బయటికి తీసి అది గట్టిగా తాళం చెవిలా బయటికి వస్తుంది. దానితో ఒక కొత్త తాళం చెవి తయారు చేసి జమీందారుకి ఇస్తాడు. జమీందార్ ఆ తాళంతో గదిని తెరుస్తాడు. సోమయ్య పనితనాన్ని మెచ్చుకొని జమీందార్ సోమయ్యకు కొంత సొమ్మునిస్తాడు. దానితో సోమయ్య ఆనందంతో పట్టణంలో కొత్త తాళం చెవి షాపు పెట్టుకుంటాడు. సోమయ్య రోజు ప్రొద్దున్నే షాపుకి వెళ్ళటం, రాత్రికి రావటం చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా పక్క ఊరిలో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఊరిలో సంపన్నులు ఎక్కువ ఉండటం వల్ల ఆ ఊరిలో అప్పుడప్పుడు దొంగతనాలు జరగటం సహజమే. అందుకే ఎప్పటిలాగే జరిగింది అనుకొని పోయిన దానికోసం ఆలోచించినా వెనక్కి రాదు అని వదిలేస్తారు. ఇలా దొంగతనం జరిగిన కొద్ది రోజులకే మరలా అదే ఊరిలో ఇంకో దొంగతనం జరుగుతుంది. కొద్ది రోజుల వ్యవధిలో మరో దొంగతనం జరగడంతో అందరికీ అనుమానం వస్తుంది. ఈ దొంగతనాలు కూడా ఎప్పటిలా కాకుండా కొత్తగా జరగడంతో ఊరి ప్రజలందరూ ఊరు పెద్దతో కలిసి సమావేశం అవుతారు. అయ్యా, ఊర్లోకి కొత్త దొంగలు వచ్చారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, కానీ ఇంట్లో డబ్బులు బంగారం మాయమైపోతున్నాయి. మొదటి దొంగతనం జరిగిన వెంటనే ఇంకో దొంగతనం జరగడం ఇదే మొదటిసారి. అవునవును, ఈసారి మనం చాలా జాగ్రత్త పడాలి. లేదంటే ఊర్లో అందరి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. మీలో ఎవరికన్నా ఎవరి మీదైనా అనుమానం కానీ, లేదా మన ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు కానీ వచ్చినట్టు ఏమైనా అనిపించిందా? ఎవరైనా చూసారు అలాగా? అవునయ్యా, నాకెందుకో మన ఊరికి తాళం చెవులు బాగు చేయడానికి వచ్చిన వాడి మీదే అనుమానంగా ఉంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నా ఇంట్లో దొంగతనం జరిగింది అంటే ఆ ఇంటి తాళం చెవి ఇంకొకటి ఆ దొంగ దగ్గరే ఉండాలి. తాళం చెవి బాగు చేయటానికి వచ్చినప్పుడే తన దగ్గర ఇంకొకటి ఉంచుకుని ఉండొచ్చుగా. అవును, ఆ సోమయ్య వచ్చిన తరువాతే ఇలా జరిగింది. ఇప్పుడు వెళ్ళే 4 తగిలిస్తే నిజం చెబుతాడు. తొందరపడకండి, నిజమేంటో మనకి పూర్తిగా తెలియదు. కావున ఆ సోమయ్య కొద్ది రోజులు కనిపెడదాం, అప్పుడు తగు నిర్ణయం తీసుకుందాం. ఊరు పెద్ద చెప్పినట్టు అందరూ అంగీకరించి ఊరిలో ఒకరిని సోమయ్యను రోజు అనుసరించమని పంపుతారు. అతడు రోజు ప్రొద్దున్న సోమయ్యని ఇంటి దగ్గర నుండి షాపు దగ్గరకు వెళ్ళి మరలా ఇంటికి వచ్చే వరకు సోమయ్యని కనిపెట్టుకొని ఉంటాడు. సోమయ్య రోజు షాపుకి వెళ్ళటం, ఇంటికి రావటం ఇలా ఒక వారం జరిగాక అదే ఊరిలో ఇంకో దొంగతనం జరుగుతుంది. ఊరిలో అందరూ మరోసారి ఆందోళనలో పడతారు. సోమయ్యకు ఏ పాపం తెలీదు. దొంగ ఎవరో చాలా తెలివైనడు, చాకచక్యంగా దొంగతనం చేస్తున్నాడు. ఈసారి సోమయ్యని కాదు, మన ఊర్లోనే కాపలాగా ఉండండి. ఆ ఊరి వాళ్ళు ఇద్దరు ఊరికి కాపలాగా రాత్రి ఊరంతా తిరుగుతుంటారు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. అప్పటి నుండి ఆ ఊరిలో దొంగతనం జరగలేదు. ఇలా ఉండగా పక్క ఊరు జమీందారి ఇంట్లో దొంగతనం జరిగిందని ఊరు వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఊరి వాళ్ళు ఊరు పెద్ద కలిసి పక్క ఊరి జమీందారు దగ్గరకు వెళ్తారు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? అయ్యా, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని విన్నాం. అవును, మీ ఊర్లో కూడా దొంగతనం జరిగిందంట నేను విన్నా. మరి దొంగ ఎవరో తెలిసిందా?
లేదయ్యా, అందుకే మా గోడు మీకు చెప్పుకుందామని వచ్చాం. అయ్యా, ఈ దొంగతనాలు ఎప్పట్లా కాకుండా చాలా కొత్తగా జరుగుతున్నాయి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటున్నాయి, అయినా ఇంట్లో బంగారం డబ్బు మాయమైపోతున్నాయి. అవును, మా ఇంట్లో కూడా అలానే జరిగింది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కానీ బంగారం కనిపించటం లేదు. నాకు ఆ తాళం చెవులు బాగు చేసే సోమయ్య మీదే అనుమానంగా ఉంది. మాకు అతని మీద అనుమానం కలిగే కొద్ది రోజులు అతను వెంబడించాం, కానీ అతడు పని ఏదో అతడు చేసుకుంటున్నాడు. అతను తప్పేమీ లేదని అనుకుంటున్నాను జమీందార్ గారు. అలా అవుతే దొంగతనాలు చేసిందెవరు? అది మీరే కనిపెట్టి మా సొమ్ములు మాకు ఇప్పించండి అయ్యా. ఆ, సరే సరే, మీరు వెళ్ళండి. ఆ దొంగ సంగతి నేను చూసుకుంటా. వెళ్ళొస్తామయ్యా. జమీందార్ ఆలోచనలో పడతాడు. నగలు పోయిన గది దగ్గరికి వచ్చి, వేసిన తాళం వేసినట్టే ఉంది కానీ దొంగతనం ఎలా జరిగింది? నా దగ్గర తాళం కాకుండా ఇంకో తాళం ఎక్కడో ఉంది. జమీందారికి సోమయ్య మీద అనుమానం తగ్గక తన దగ్గర పనిచేస్తున్న పాలేరిని సోమయ్యని ఒక కంట కనిపెట్టమని చెబుతాడు. సోమయ్య ఎప్పటిలాగే పనిచేసుకుంటూ ఇంటికి వెళ్ళటం, షాపుకు రావటం ఇదే తన దినచర్యగా పక్క ఊరి వాళ్ళు చెప్పినట్టుగానే పాలేరు కూడా చెబుతాడు. జమీందారికి ఏమీ బోధపడదు. పక్క ఊరి నుండి సోమయ్యకి కాపలాగా ఉన్న వ్యక్తిని పిలిపిస్తాడు. అయ్యో, కబురు పెట్టారు ఎందుకో? సోమయ్యకి కాపలాగా ఉన్నప్పుడు నువ్వు ఏమైనా గమనించావా? ఏమీ లేదయ్యా, సోమయ్య తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అవునండి అయ్యగారు, సోమయ్య తాళాలు బాగు చేయటం, ఇంటికి వెళ్ళటం ఇదే చేసేవాడండి అయ్యా. ఇంత చెప్పిన జమీందారికి సోమయ్య మీదనే అనుమానం ఉండడంతో ఒక పథకం వేసి ఒకరోజు మారువేషంలో సోమయ్య దగ్గరకు వెళ్తాడు. ఇదిగో ఏవయ్యా, ఒక తాళం ఉంది, దానికి ఇంకో తాళం చేయాలి, చేస్తావా? అయ్యో, నా పని అదే అయ్యా, ఇలా ఇవ్వండి, చేసేస్తా. ఇదిగో. అయ్యా, ఇది మరీ పాతదానిలా ఉంది. అవును, ఇది బాగా పురాతనమైంది. కొంచెం ఖర్చు అవుతుందయ్యా. ఏం పర్వాలేదు, చెయ్యు. ఇది మా జమీందారు గారి ముత్తాతలో కూడబెట్టిన ధనం ఉన్న గది తాళం ఇది. అందుకే నువ్వు బాగా జాగ్రత్తగా చెయ్యు. సరే అయ్యా, అలానే చేస్తా. సోమయ్య ఆ తాళాన్ని జాగ్రత్తగా చేసి ఇస్తాడు. అది తీసుకొని జమీందార్ ఇంటికి వచ్చేస్తాడు. జమీందార్ ఆ రోజు నుండి ఇంటికి ఎవరికి తెలియకుండా కాపలాదారులను పెడతాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు రాత్రి ఆ దొంగ ఊరిలోకి వస్తాడు. ఆ దొంగ నెమ్మదిగా నక్కి నక్కి జమీందార్ ఇంటికి వస్తాడు. అది గమనించిన కాపలాదారులు దొంగని లోపలికి వచ్చే వరకు చూస్తారు. దొంగ గోడ దూకి లోపలికి వస్తాడు. దొంగని ఇంటి లోపల వెళ్ళనిచ్చి కాపలాదారులు దొంగ వెనకలే వచ్చి పట్టుకుంటారు. పట్టుకొని మరుసటి ఉదయం ఒక చెట్టుకు కట్టేసి ఉంచుతారు. జమీందారు గారు సోమయ్యకు కబురు పెట్టి పక్క ఊరి వాళ్ళను కూడా పిలుస్తారు. అందరూ వచ్చాక దొంగ ముసుగు తీస్తారు. ఆ దొంగ ఎవరో కాదు, సోమయ్య స్నేహితుడైన నాగయ్య. నాగయ్య, ఇప్పుడు చెప్పు అసలు నిజం ఏం జరిగిందో. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. మీ సొమ్ము బంగారం దొంగిలించింది నేనే. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ నువ్వు దొంగతనం ఎలా చేస్తున్నావు? అయ్యా, అది అది దొంగతనం చేసేది నేనే. అయినా దీనికి అసలు కారణం సోమయ్యే. సోమయ్య మీ ఊరు వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఎంత ఉందో చెప్పేవాడు. మీ ఇంటి తాళాలు అచ్చులు సోమయ్య దగ్గర ఉన్నాయి. వాడితో తాళం చేసి నన్ను పంపేవాడయ్యా. అలా నేను వచ్చి దొంగతనం చేసేవాడిని. అయ్యా అయ్యా, క్షమించండి అయ్యా, ఈసారికి వదిలేయండి అయ్యా అని చెప్పగా అందరూ సోమయ్యను కొట్టబోతుంటే జమీందారు గారు ఆపి, మీకు ముందే చెప్పాను అసలు దొంగ సోమయ్య అని. కానీ మీరు ఎవరూ నా మాట నమ్మలేదు. అయ్యా, తప్పైపోయిందయ్యా, బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. దయచేసి నన్ను క్షమించండి అయ్యా, మరి ఇంకెప్పుడూ చెయ్యను. సోమయ్య, నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత దొంగతనం చేశావో ఎవరిది వాళ్ళకి ఇచ్చి ఈ ఊరిలోనే కాదు ఈ చుట్టుపక్కల ఊరిలోనే కనిపించకుండా వెళ్ళిపో. సోమయ్య దోచిన సొమ్ము ఇచ్చి ఊరు నుండి వెలేయడంతో సోమయ్య నాగయ్య సొంత ఊరు వదిలి వెళ్ళిపోతారు.
లక్ష్మీపురం అనే గ్రామంలో భీమరాజు అనే జమీందారు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజనం ప్రియుడు. తన ఇంటిలోనే పెద్ద వంటగది కూడా కట్టించుకున్నాడు. వంటవాళ్ళు ఆ జమీందారికి రోజుకో కొత్త వంట వండి పెట్టేవారు. అలా ఒకరోజు జమీందార్ వంటగదిలోకి ఏమి వండుతున్నారు చూడడానికి వెళ్తాడు. ఏం రామయ్య, ఏం చేస్తున్నారేంటి? అయ్యా జమీందార్ గారు, మీకోసమే వంట చేస్తున్నామయ్యా. ఏం వండుతున్నారు? ఏమిటి ఈరోజు కొత్త వంట? మీకోసమే ఒక ప్రత్యేకమైన వంట చేస్తున్నామయ్యా. సరే సరే, బాగా చేయండి, రుచి అదిరిపోవాలి. మీరే చూస్తారు కదయ్యా, ఒక్కసారి ఆ వంట మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అవునా? సరే, ఆ కూర గాని బాగా రుచిగా ఉండి నాకు నచ్చితే మీకు మంచి బహుమతి ఇస్తా. అప్పుడు బహుమతి ఇస్తా అనే మాటకి చాలా సంతోషం పడి వంట బాగా చేసి జమీందారికి వడ్డిస్తారు. అది తిన్న జమీందార్, కూర చాలా అద్భుతంగా ఉంది రామయ్య, చాలా బాగా చేశారు. మునుపెన్నడూ ఇటువంటి వంట అసలు తినలేదు తెలుసా? వంటవాడు ఆ మాట విని చాలా సంతోషం పడతాడు. జమీందారు జోబీ నుంచి కొంత డబ్బులు తీసి వంటవాళ్ళకి ఇస్తాడు. ధన్యవాదాలు అయ్యగారు. అలా వంటవాళ్ళతో 4 పూటల రకరకాల వంటలు వండించుకొని తిని ఆనందించేవాడు. ఆకలి ఉన్నా లేకపోయినా ఏదో రకం వంటకము వండించుకునేవాడు. రోజుకో కొత్త రకం వంటలు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియకుండా పోయింది. జమీందారికి రాను రాను ఏ వంటకం రుచించేది కాదు. ఒకరోజు వంటవాళ్ళు అందరూ కొత్త కొత్త వంటలు చేసి జమీందారు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అవి జమీందారు తిని, చిచ్చి, ఇవేం వంటలు, అసలు రుచి లేదు పచి లేదు అని ఏదో వంకలు పెట్టడమే కాకుండా వంటవాళ్ళని పనిలో నుండి తీసేస్తాడు. మరునాడు ఉదయం సీనయ్య పాలు పోయడానికి జమీందారు ఇంటికి వస్తాడు. అయ్యా జమీందారు గారు, జమీందారు గారు. హా, ఎవరు? వస్తున్నాను, ఆగండి అని తలుపు తీస్తాడు. సీనయ్య, నువ్వా? ఉండు, గిన్నె తీసుకుని వస్తాను. అలాగే అయ్యగారు, తొందరగా తండే, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి గిన్నె తీసుకొని వచ్చి పాలు పోయించుకుంటాడు. ఒరే సీనయ్య, నీకు బాగా వంట చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేంట్రా? ఉన్నారయ్యా. ఎందుకయ్యగారు? మా ఇంట్లో వంట చేయడానికి రా. అదేంటయ్యగారు, మీ ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారు కదా, పైగా బాగా వండుతారు. ముందు బాగానే ఉండేవారురా, ఈ మధ్య అసలు సరిగ్గా వండడమే లేదు. ఓ రుచి లేదు పచి లేదు, అందుకే పనిలోంచి తీసేశానురా. అవునా అయ్యగారు? సరే, నాకు తెలిసిన ఒక వంట ఆవిడ ఉంది, రేపు పంపిస్తాను అయ్యగారు. సరేరా సీనయ్య. అలా మరుసటి రోజు సీనయ్య చెప్పిన ఆవిడి వస్తుంది. ఆవిడికి వంటగది చూపించి, నువ్వు వంట బాగా చేస్తే నేను పనిలో పెట్టుకుని జీతం బాగా ఇస్తాను. సరే అయ్యగారు, బాగా చేస్తాను అని చెప్పి వంట మొదలు పెడుతుంది. వంటంతా చేసి జమీందారికి వడ్డిస్తుంది. జమీందార్ అది తిని, అసలేమీ బాగోలేదు, అసలు రుచే లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపగించుకుంటాడు. ఆవిడి ఏం మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఎంతమంది వచ్చి వంట చేసినా ఆ జమీందారుకు నచ్చేది కాదు. పక్క ఊరిలో నుంచి వంటవాళ్ళు వచ్చి వంట చేసినా జమీందారికి నోటికి రుచే ఉండేది కాదు. ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా జమీందారికి వంట చేయడానికి వంతులు వేసుకునేవారు. ఒకరోజు జమీందారు, ఎవరు వంట చేసినా నచ్చడం లేదు, ఈసారి పక్క రాష్ట్రం నుంచి ప్రసిద్ధి చెందిన వంట వాళ్ళని తీసుకుని రావాలి అని అనుకుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు జమీందారు ఇంటిలో పని చేసేవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే సుబ్బయ్య, మొన్న పక్కూరులో పెళ్ళికెళ్ళాన్రా, వాళ్ళు పెట్టారా భోజనాలు, చాలా బాగున్నాయి, అసలు అమృతంలా ఉన్నాయి అనుకో. అవునా? అంత బాగా చేసే వంట వాళ్ళు ఎవరున్నారా ఊళ్ళో? వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కాదురా, పక్క రాష్ట్రం నుంచి వచ్చారంట, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. అవునా? సరే సర్లే, పద, ఎక్కడ పని అక్కడే ఉంది, మళ్ళీ జమీందారు గారు చూస్తే కోపడతారు. అక్కడే ఉన్న జమీందార్ వాళ్ళ మాటలు విని, శంకరయ్య, శంకరయ్య, ఇలారా. వస్తున్నాను అయ్యగారు. శంకరయ్య మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యగారు ఎందుకో నన్ను పిలుస్తున్నారు, నేను సరిగ్గా పని చేయట్లేదని తెలిసిపోయిందా ఏంటి? అలా అనుకుంటూ
భయముగానే జమీందారు దగ్గరికి వెళతాడు. ఏమయ్య గారు పిలిచారు? ఏమీ లేదు శంకరయ్య. నువ్వు సుబ్బయ్య మాట్లాడుకోవడం నేను విన్నాను. అతడు అంత బాగా వంటలు చేస్తాడేంట్రా? అవునయ్య గారు, ఆ వంటలు చూస్తేనే కడుపు నిండిపోతుంది అనుకోండి. బా, ఇక రుచి అంటారా, అద్భుతంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఊర్లో ఏ శుభకార్యమైనా అతనితోనే వంటలు చేయిస్తారంటండి. అవునా? సరే అయితే రేపు ఒకసారి ఇక్కడికి తీసుకొనిరా, చూద్దాం వంట ఎంత బాగా చేస్తాడో. సరే అయ్యగారు, రేపు వాళ్ళ ఊరు వెళ్ళి నేనే దగ్గరుండి తీసుకొస్తాను. సరే వెళ్ళు, పని చేసుకో. అలా అక్కడ నుండి వెళ్ళిపోయి పని చేసుకుంటాడు. మరునాడు ఉదయమే శంకరయ్య ఊరు బయలుదేరి ఆ వంట అతను దగ్గరికి వెళ్ళి తన వెంటే జమీందారి ఇంటికి తీసుకొని వస్తాడు. అయ్యగారు, ఇదిగోండి వంట అతన్ని తీసుకొచ్చాను. ఏమయ్యా, నీ గురించి అందరూ అంత బాగా చెప్తున్నారు. అంత బాగా వంట చేస్తావా? మీరే చూసారు కదా నా వంట, తిని మీరే చెప్పండి. సరేలే, శంకరయ్యతో వెళ్ళు, నీకు వంటగది చూపిస్తాడు. శంకరయ్య, తీసుకుని వెళ్ళి అతనికి వంటకి ఏమి కావాలో అన్నీ దగ్గరుండి చూసుకోండి. అతనికి ఏమన్నా సాయం కావాలంటే చేసి పెట్టండి. అలాగే అయ్యగారు, రండి, నేను చూపిస్తాను వంటగది. అలా వంటగదిలోకి వెళ్ళి చాలా ప్రత్యేకమైన వంటలు వండుతాడు. అన్నీ వండి జమీందారికి వడ్డిస్తాడు. జమీందారు అన్ని వంటలు రుచి చూసి, ఏమీ బాగోలేదు, రుచే లేదు. వీళ్ళ మాటలు విని నువ్వేదో పెద్ద అద్భుతంగా వండుతావని పిలిపించా అని తిడతాడు. దానితో వంటవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆ భోజనమే తింటారు. అందరూ తిని, వంటలు చాలా బాగున్నాయి కదా, మరి ఎందుకు జమీందారు గారికి నచ్చట్లేదు? అయినా ఈ మధ్య ఎవరు వండినా వంకలు పెడుతున్నారు అయ్యగారు. ఏదైనా అతిగా తింటే ఇలాగే ఉంటుందిరా అని అందరూ మాట్లాడుకుంటే అక్కడ భోజనం చేస్తున్న తోటమల్లి సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు. జమీందారికి ఎలాగైనా ఆకలి విలువ తెలియచేయాలి. మరునాడు ఉదయము సోమయ్య జమీందారు దగ్గరికి వెళ్ళి, జమీందారు గారు, నీకోసం నేను వంట చేస్తానండి. నువ్వు వంట చేస్తావా? అయితే ఈ ప్రపంచంలోనే నేను ఎప్పుడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా? జమీందారు గారు, మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలికాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయండి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు. కొత్త వంటకం పేరు వినగానే జమీందారికి నోరూరింది. వెంటనే సోమయ్యతో జమీందారు గారు అడవికి బయలుదేరుతారు. అలా కొంత దూరం నడుస్తూ ఉంటే అక్కడ ఒక పులి కనిపిస్తుంది జమీందారికి. ఒరే సోమయ్య, అక్కడ పులి ఉందిరా, తొందరగా పరిగెట్టు అని చెప్పి ఇద్దరు పరిగెడుతూ కొంచెం దూరం వెళ్ళేసరికి జమీందారుకు ఆయాసం పెరిగి దాహం వేస్తుంది. ఒరే సోమయ్య, నేను ఇంక పరిగెట్టలేనురా, చాలా దాహం వేస్తుంది. అవునా అయ్యా? సరే ఆగండి, ఈ పక్కన కొలను ఉంది, నీళ్ళు తీసుకుని వస్తాను. అలా కొలను దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి జమీందారికి ఇస్తాడు. అప్పుడు జమీందారు నీళ్లు తాగి, ఆహా, చాలా బాగున్నాయిరా, అచ్చం అమృతంలా ఉన్నాయిరా. అవి మామూలు నీళ్ళయ్యా, మీకు బాగా దాహం వేసింది కాబట్టి మీకు ఆ నీళ్ళు అమృతంలా కనిపిస్తున్నాయి. సరేలేరా, ఇంకా ఎంత దూరం ఉంది? అని నీరసముగా చెప్తూ నడవడం మొదలు పెడతారు. అలా జమీందారు గారు, అరే సోమయ్య, ఇంకా ఎంతసేపురా, ఆకలేస్తుంది. అప్పుడు సోమయ్య మనసులో జమీందారికి ఆకలి విలువ ఇప్పుడే తెలియజేస్తేనే దాని విలువ తెలుస్తుంది అనుకుంటాడు. అయ్యగారు, వచ్చేసాము, మీరు ఎక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఆ కాయలు కోసుకుని వంట చేసుకుని వస్తాను. అమ్మయ్యా, సరే వెళ్ళు, తొందరగా చేసుకొనిరా. అప్పుడు సోమయ్య కొంచెం పక్కకి వచ్చి జమీందారికి తెలియకుండా తనతో పాటు తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి జమీందారుకి ఇస్తాడు. జమీందారు గారు, నేను చెప్పాను కదా, ఇది ఆకలికాయల పులుసు. అప్పుడు జమీందార్ ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచిగా అనిపిస్తుంది. అబ్బా సోమయ్య, నేను ఎప్పుడూ ఇలాంటి పులుసు తినలేదురా, చాలా రుచిగా ఉంది. అయ్యగారు,
ఇది మామూలు ఉల్లిపాయల పులుసు అండి. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచిగా అనిపించింది. ఆకలి లేని వారికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా రుచించదు. అదే ఆకలి ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుందండి. అప్పుడు జమీందార్ తన పొరపాటుని తెలుసుకొని అప్పటి నుండి ఆకలి విలువ తెలిసి తన అలవాటును మార్చుకుంటాడు. అగిరిపల్లి అనే గ్రామంలో గోపాల్, అతని భార్య సురేఖ ఇద్దరు కూలీ నాలి చేసుకుంటూ ఉండేవారు. వారికి రోజు కూలి తప్ప మరొక ఆదాయం లేదు. కూలి ఉన్న రోజు వచ్చిన డబ్బులు పని లేని రోజు గడుపుకుంటూ వచ్చేవారు. ఒరే గోపాల యారా సూరే, ఎలా వచ్చావు? రేపు అయ్యగారు పనిలోకి రమ్మన్నారు. రేపటితో పనులు అయిపోతున్నాయిగా, ఇంక పనులు ఉండకపోవచ్చు అని కూడా చెప్పమన్నారు రోయ్. అలాగేరా, వస్తానా. రేపటి నుండి ఏదైనా పని ఎత్తుక్కోవాలి. మన ఊర్లో ఏం పనులు ఉంటారు గోపాలు, నీ పిచ్చి కాకపోతే. చుట్టుపక్కల ఊర్లలో కూడా పనులు ఉండకపోవచ్చు. ఇంకా నువ్వు వెళ్తే పట్నం వెళ్ళాలి. అది నిజమేలేరా, కానీ పట్నం వెళ్ళి ఉండగలమంటావా అని ఆలోచిస్తున్నా అని లోపలికి వెళ్తాడు. ఎవరు బావా? మన సూరిగాడే. అయ్యగారు రేపు పనిలోకి రమ్మన్నారట, అది చెప్పడానికి వచ్చాడు. రేపటి నుండి పనులు కూడా ఉండవని చెప్తుండ. అవునా బావా? రేపు పని ఎలా? అదే ఆలోచిస్తున్నానే. పక్క ఊర్లో కూడా పనులు ఉండవంటున్నాడు సూరిగాడు. పట్నం వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. నువ్వేమంటావు? పట్నంలో ఎక్కడుంటాము? మనకెవరు పని ఇస్తారు? మనమేం పని చేస్తాం? ముందు మనం అక్కడికి వెళితేనేగా తెలిసేది పని దొరుకుతుందో లేదో. రేపు అయ్యగారి దగ్గరికి వెళ్ళి వచ్చాక మరుసటి రోజు బయలుదేరుదాం. సరే బావా, నువ్వెలా అంటే అలా. తెల్లవారగానే గోపాల్ పనికి వెళ్తాడు. ఎరా గోపాలు, వచ్చావా? ధాన్యం బత్తలో గోడంలో వేసేయండి. అలాగే అయ్యగారు. అయ్యగారు రేపటి నుండి పనులు ఉండవంటున్నారంట. అవునరా, కోతలు అయిపోయాగా, ధాన్యం కూడా ఇంటికి వచ్చేసింది. ఇంక పనులు ఎక్కడ ఉంటాయి? అందుకే అయ్యగారు పట్నం వెళ్దాం అనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. పట్నంలో ఏం చేస్తారా? ఏదో ఒక పని అయ్యా, ఏ పని అయినా చేస్తాం. సరే చెబుతానులే, ముందు ధాన్యం బత్తల సంగతి చూడు. గోపాల్ ధాన్యం బస్తాలు మోసుకుంటూ గోడంలో వేస్తుంటాడు. ఇంతలో కొండయ్య సూరిని పిలిచి, ఒరే సూరిగా, గోపాల్ గారు పట్నం వెళ్ళిపోతాను అన్నాడు. వాడు వెళ్ళిపోతే మనకు సవగ్గా పని చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడే ఏ పని ఉంటే ఆ పని చేయించి 10వ వరకు ఇద్దాంలే ఆడికి. అలాగే అయ్యా, మరి పట్నంలో మీరే పని చూస్తానన్నారు కదండి. అవునరా, కానీ పని చూడాలిగా. ఆడి పట్నం వెళ్ళి డబ్బులు అయిపోయాక మళ్ళీ ఇక్కడికే రావాలి. అందుకే పని ఉందని చెప్పి పంపిస్తే అక్కడ ఏ పని దొరక్క చచ్చినట్టు ఇక్కడికే వస్తాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి వాడితో మొత్తం చేయించు. అలాగే అయ్యగారు. ఇలా గోపాలుతో ఇంట్లో పని, బయట పని అన్నీ చేయిస్తారు. సాయంకాలంకి బస్తాలు కూడా మోసేస్తాడు. అయ్యగారు పనంతా అయిపోయిందయ్యా. మంచిదిరా గోపాలు, మంచి పని కాడురా నువ్వు. అందుకే ఏ పనికైనా నిన్నే పిలుస్తా. సర్లే, ఇదిగో నీ కూలి. ఈరోజు కొంచెం ఎక్కువ కష్టపడ్డావుగా, ఇంకో 50 ఇస్తున్నా, తీసుకో. మీరు మంచి మనసున్నవారయ్యా. అయ్యా, పట్టణంలో పని కోసం చెబుతానన్నారు. పట్నంలో మన రైస్ మిల్ రామారావుకి చెబుతాను, నువ్వు వెళ్ళు. నేను చెప్పానని చెప్పు, నేను పనిలో పెట్టుకుంటాడు. చాలా సంతోషమయ్యా, వెళ్ళొస్తానయ్యా. మంచిదిరా గోపాలు, జాగ్రత్త. గోపాల్ సంతోషంతో అక్కడి నుండి ఇంటికి వస్తాడు. బావా, ఏంటి అంత ఆలస్యం? చాలా పొద్దుపోయిందే. ఏం లేదు సురేఖ, కొంచెం పని ఎక్కువ ఉంది. అది అయ్యేసరికి ఆలస్యం అయ్యింది. అయ్యగారిని అడిగాను పట్టణంలో ఏదైనా పని ఇప్పించమని. అయ్యగారి స్నేహితులదే రైస్ మిల్ ఉందట, అందులో చెబుతాను వెళ్ళమన్నారు. ఎంత మంచి మాట చెప్పావు బావా. పట్నం వెళ్ళెన్నో కష్టాలు పడాలనుకున్నాం. వెళ్ళగానే పని దొరికితే ఏ ఇబ్బంది ఉండదు. అంతేకాదే, పట్నం వెళ్తున్నామని 50 రూపాయలు కూడా ఇచ్చారు. అయ్యగారు చాలా మంచోరు బావా, మనకెంతో సాయపడుతున్నారు. సురేఖ, గోపాల్ మరుసటి రోజు ఉదయాన్నే పట్టణంకి బయలుదేరుతారు.
అలా రామారావు రైస్ మిల్లుకి వస్తారు. అక్కడ రామారావుని చూసి, అయ్యా నమస్కారం అండి, మేము అగిరిపిల్లి నుండి వస్తున్నాము. కొండయ్య గారు మీ దగ్గర పని ఉందని చెబుతానన్నారండి. కొండయ్య నాకేం చెప్పలేదు. అయినా నాకే మిల్లు ఎలా నడపాలో తెలియక మూసేద్దాం అనుకుంటే మీరు మళ్ళీ పని అని వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ పని ఏం లేదు. వెళ్ళి ఊర్లోనే ఏదో ఒకటి చేసుకోండి. ఇక్కడికి ఏ పని ఉంటుందని వచ్చారు? అలా అనడంతో గోపాల్కి సురేఖకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోతారు. ఇద్దరికీ ఏం చేయాలో తెలియక ఒక కూరగాయల మార్కెట్ దగ్గర కూర్చుంటారు. బావా, ఆ అయ్యగారు పని ఉందని చెప్పారు, కానీ ఇక్కడ ఏమో ఏ పని లేదంటున్నారు. అదే నాకు అర్థం కావడం లేదా. పని కోసం ఊరిని వదిలిపెట్టి వచ్చాము. ఏదో ఒక పని వెతుక్కుందాం, నువ్వు బాధపడకో. ఉండు, అదేదో మార్కెట్లా ఉంది, బస్తాలు మోసే పని ఏదైనా దొరుకుద్దేమో అడుగుతాను. గోపాల్ మార్కెట్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక రైతును చూసి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా. సమయానికి వచ్చారా నాయన? ఈ టమాటాలు తీసి అదిగో బండిలో పెట్టు, మోసే వాళ్ళు ఎవరు లేక చూస్తున్నా. గోపాల్ అక్కడ ఉన్న టమాటా బుట్టల్ని బండిలో పెడతాడు. సరైన సమయానికి వచ్చావు, ఇదిగో ఈ 5 రూపాయల నుంచి. గోపాల్ ఆ 5 రూపాయలు తీసుకొని బండి దగ్గర పడి ఉన్న కొన్ని టమాటాలను తీసుకుంటూ ఉంటాడు. రైతు చూసి, అవేం చేసుకుంటావు, ఆ టమాటాలు పాడైపోయి. పర్వాలేదయ్యా, మాకు ఒక పూట కడుపు నిండుతుంది. ఆ వదిలే అని కొన్ని టమాటాలు బుట్టలో నుండి తీసి ఇస్తాడు. గోపాల్ రైతు ఇచ్చిన టమాటాలు కింద పడినవి కూడా తీసుకొని సురేఖ దగ్గరికి వస్తాడు. ఇవేటి బావా, పని కోసం వెళ్ళి టమోటాలు పట్టుకొచ్చావు? పని దొరికిందే, ఇదిగో 5 రూపాయలు వచ్చాయి. మరి ఈ టమోటాలు ఎందుకు బావా? గోపాల్ కొద్ది కొద్దిగా పాడైన టమాటాలను మంచి టమాటాలను వేరు చేస్తాడు. ఇవి మనకు తినడానికి ఉండే, ఇవి ఎవరికన్నా అమ్మి వస్తాను అని మార్కెట్కి కొంత దూరం వెళ్ళి అమ్ముతాడు. టమాటాలు 1 రూపాయి వస్తాయి. పెట్టుబడి లేకుండా రూపాయి లాభం వచ్చింది. ఈ రూపాయే నా పెట్టుబడి. మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళి రూపాయితో కొద్దిగా కాయగూరలు కొంటాడు. కొని సురేఖాన్ని తీసుకొని మార్కెట్కి దూరంగా తీసుకెళ్ళి అక్కడ కూరగాయలు పెట్టి, రావాలమ్మా రావాలి, తాజా కాయగూరలు మొత్తం అయిపోయాయి, ఇవే ఉన్నాయి, రావాలి రావాలి అని అరవటం మొదలు పెడతాడు. సురేఖకు ఏమీ అర్థం కాదు. గోపాల్ ఈ కాయగూరలు కూడా అమ్మేస్తాడు. అలా చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి పట్టణంలో పెద్ద కాయగూరల షాపు పెడతాడు. మంచిగా సంపాదించుకుంటారు సురేఖ, గోపాల్. కొద్ది రోజులకు ఊరు నుండి వచ్చి చాలా కాలం అయ్యిందనుకొని ఊరుకు బయలుదేరి ఊరొస్తారు. ఊర్లో కొండయ్యను కలిసి, అయ్యగారు మీరు ఆ రోజు మమ్మల్ని మోసం చేసి పంపారు, కానీ మాకు మంచి జరిగింది. గోపాల్ సురేఖ ఊరిలో కొంత పొలం కొనుక్కొని అందులో కాయగూరలు పండించి పట్టణంలో అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తారు.